భాగ్యనగరంలోని నానక్రామ్గూడలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో శిథిలాల క్రింద 6 కార్మిక కుటుంబాలు చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందారని సమాచారం. ప్రమాద సమయంలో కూలీలు అంతా నిద్రపోతున్నారు. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా ఈ భవనం సత్యనారాయణ అనే వ్యక్తికి చెందినదని గుర్తించారు. నిర్మాణం లోపభూయిష్టంగా ఉండడంతో కూలిపోయిందని ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలికి అంబులెన్సులు చేరుకున్నాయి. శిథిలాల క్రింద 10 నుంచి 20 మంది ఉంటారని భావిస్తున్నారు. హోంమంత్రి నాయని నరసింహారెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బరాబాద్ సిపి సందీప్ శాండిల్య కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో మాదాపూర్ పోలీసులు 2 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. నిర్మాణ పనుల కోసం 6 కుటుంబాల వ్యక్తులు కూలి పని కోసం వచ్చారు. ఈ భవంతిలోనే నివాసం ఉంటున్నారని తెలుస్తుంది. వీరిలో 16 మంది పురుషులు, మహిళలు, పిల్లలు కలిపి మొత్తం 20 మంది ఉంటారని, వీరంతా శిథిలాల్లో చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఎవరినీ బయటకు తీయలేకపోతున్నారు. బాధితులంతా విశాఖ జిల్లాకు చెందిన వారుగా సమాచారం. టోలీచౌకీకి చెందిన సత్తు సింగ్ అనే వ్యక్తి నానక్రామ్గూడలో 220 గజాల స్థలాన్ని కొని ఎలాంటి అనుమతులు లేకుండా G+6 అంతస్తుల నిర్మాణాన్ని గత ఏడాది ప్రారంభించాడు. కనీస ప్రమాణాలు లేవని చెబుతున్నారు. దాదాపు భవనం పూర్తయింది. అద్దెకు ఇవ్వడానికి వీలుగా కొన్ని సింగిల్, కొన్ని డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లను నిర్మించారని అంటున్నారు. నానక్రామ్గూడలో భవనం కూలిన ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి ప్రమాదం గురించి ఆరా తీశారు. సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను చేపట్టాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కుప్పకూలిన అపార్ట్మెంటుకు ఆనుకొని మరో నిర్మాణ సంస్థ ఓ భారీ వెంచర్ను నిర్మించేందుకు సిద్ధమైందని, దాని పునాది, సెల్లార్ల కోసం ఇటీవల భూమి పూజ చేసి పనులు ప్రారంభించిందని, 50 అడుగుల తవ్వకం తవ్విందని, అపార్ట్మెంటును ఆనుకునే ఈ భారీ వెంచర్ తవ్వకాలు చేపట్టిందని, అపార్ట్మెంటు విధానం పరిశీలించిన అధికారులు 7 అంతస్తుల భవనం కూలడానికి ఈ తవ్వకాలు కూడా ఓ కారణం అయి ఉండవచ్చునని భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. భవన శిథిలాలను తొలగించేందుకు 6 నుంచి 10 గంటలు పడుతుందని, పూర్తిగా శిథిలాలు తొలగిస్తే కాని దాని కింద ఎందరున్నారో తెలియరాదని హోంమంత్రి నాయని నరసింహారెడ్డి రాత్రి అన్నారు. హోంమంత్రి నాయని నరసింహారెడ్డి రాత్రి చెప్పారు. సత్యనారాయణ సింగ్కు చెందిన భవనం కూలిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. భవనం రాత్రి 9 నుండి 10 గంటల మధ్య కూలిపోతే అర్ధరాత్రి దాటే వరకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నాయి. శిథిలాల క్రింద సురక్షితంగా ఉన్న వారిని సజీవంగా బయటకు తీసుకువచ్చే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శాస్త్రీయంగా వాటిని తొలగిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.